జెరూషా ఎవరు అని అంటే మరొక యాజకునికి తల్లి. ఆ యాజకుడు ఎవరు? యోతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. యోతాము కూడా మంచి పరిపాలన చేశాడు. ఉజ్జియా ఎలాంటి వైరాగ్యంతో, ఉజ్జియా ఎలాంటి భక్తి అనుభవాలతో పిల్లరా అతడు ముందుకు వెళ్ళాడు. అదేవిధంగా ఈ యొక్క యోతాము కూడా ప్రవర్తించిన వాడిగా మనకు బైబిల్లో కనిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ యొక్క జెరూషా చేసిన విజ్ఞాపన దేవుడు ప్రక్కన పెట్టేయలేదు. జెరూషా విజ్ఞాపన దేవుడు విన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈమె విజ్ఞాపన ద్వారా తన పరిస్థితులను ఆమె ఏం చేసుకుంది? చక్కపరుచుకుంది. దేవుని సన్నిధిలో మనమును కూడా పిల్లరా విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. దేవా, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది. అనేక సందర్భాల్లో పిల్లరా మనం దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన మన పరిస్థితిని ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన లేకపోతే అన్ని విషయాలు కూడా మనము ఓడిపోతాం అనే విషయాన్ని మర్చిపోవద్దు. చూడండి, ఒక మార్గం వైపు మనం తిరగడం మానేస్తే అది రోడ్లాగా ఉంటుందా? ఏమండి, ఏమైపోద్ది? ఆ మార్గం అంతా కూడా మూసుకుపోద్ది. మేము కొంతకాలం ఈ పక్కన తిరగడం మానేసాం అనుకోండి, ఏమైపోద్ది? ఇక్కడంతా కూడా గడ్డి మొలిచేసి ఇది మార్గంలాగే ఉండదు. దారంతా కూడా మూసుకుపోయే అవకాశాలు. ఎందుకంటే ఆ మార్గంలో ఎవరు వెళ్ళట్లేదు కనుక. ఒకటే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయటం లేదు అని అంటే, విజ్ఞాపన అనుభవం నీ జీవితంలో లేదు అని అంటే, రోజుకి ఒక 3 పూటలు అనుకుంటే ఆ 3 పూట్ల నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నా జీవితంలో ఒక 3 దారులు మూసుకుపోయే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక 2 రోజులు నువ్వు ప్రార్థన చేయలేదనుకో, నీ జీవితంలో ఒక 6 దారులు మూసుకుపోయాయి అని గుర్తుపెట్టుకో. ఒక 3 రోజులు నువ్వు ప్రార్థన చేయలేదనంటే నీ జీవితంలో ఒక 9 దారులు మూసుకుపోయాయి అని గుర్తుపెట్టుకో. ఏ రోజు నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు అలా గుర్తుపెట్టుకోమన్నాను నేను ఈ మాట చెప్పట్లేదు, కానీ నిజంగానే ప్రార్థన నీ జీవితంలో అనేక మార్గాలు తెరుస్తుంది. ఆ ప్రార్థనే చేయకపోతే గంటకు ఒక దారి మూసిపోతుంది. జాగ్రత్త. ఈరోజు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నాం? కొన్ని సందర్భాల్లో దానికి విలువనివ్వటం లేదు, అసలు అది చేయటం లేదు. అసలు ప్రార్థన అంటే అన్నీ బాగా చేస్తావు, అది ఒకటే సరిగా చెయ్యు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మరి భక్తిలో ప్రథమైనది ఏది అని నువ్వు అనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో ప్రార్థన అయితే కాదు. ఒకవేళ నీ జీవితంలో భక్తిలో ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగము ప్రార్థన అండి అని నువ్వు అనుకుంటే, మరి ఆ ప్రార్థనే అంత ప్రాధాన్యం అని అనుకుంటే నీవు మరి ప్రార్థన ఎందుకు చేయట్లేదు? చేస్తే గనక అంత వంకరగా ఎందుకు చేస్తున్నావు ప్రార్థన? వచ్చిరాని ప్రార్థన ఇంకా ఎంతకాలమైనా ఇంకా అదేటది? ఈరోజు ఆలోచన చేయాలి. ప్రార్థనలాగా చేయాలి. ఆ ప్రార్థన ప్రతిరోజు చేయాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమందికి ప్రార్థన అంటే స్తుతులు స్తోత్రాలే. ఇంకెంత సమయమైనా స్తుతులే స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు. అంటే దేవుని స్తుతించడానికి నేను వ్యతిరేకని కాదు, కానీ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఇక దేవునితో మాట్లాడకుండా ఆయన్నే స్తుతించుకుంటా ఉంటే ఇంక నువ్వేం చేస్తావు ప్రార్థన? ఈరోజు కొంతమందికి అర్థం కావట్లేదు. ప్రార్థన నేర్చుకుందాం. ప్రతి దినము ఆ ప్రార్థనతో దేవుని యొక్క సముఖములకు వస్తూ దేవుడి చెడు దీవెన పొందుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇక్కడ పిల్లరా ఈ యొక్క యోతాము ఒక మంచి యాజకుడు కాగలిగాడు. ఆ యాజకునికి తల్లిగా ఈ యొక్క జెరూషా ఉంది. ఇతడు యథార్థవంతుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ దినవృత్తాంత 2వ గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప, ఆ పని అలా ఆన్ చేశాడు, అదొక్కటి తప్ప, ఆ తప్పు ఒక్కటి తప్ప, అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కటి తప్ప
ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కొన్ని సందర్భాల్లో ఆ ఒక్కటి చేయొద్దంటే నీవు ఆ ఒక్కటే చేస్తావు. కొన్ని సందర్భాల్లో చూడండి, పిల్లల్ని అటు వెళ్ళొద్దు అంటాం, అప్పుడు దాకా అటు వెళ్ళడం, కానీ ఎప్పుడు అటు వెళ్ళొద్దు అన్నామో అటే వెళ్తాడు. అక్కడ చూసుకోయే అని అంటే, ఇక్కడ చూసుకోమన్నారంటే ఇక్కడ ఏముంది అని అలా చూసి అక్కడే పడతాడు. ఇది మన వీక్నెస్ అన్నమాట. అంటే ఏది వద్దు అని చెప్తారో దాన్ని చూసి వచ్చేయడమో, లేకపోతే అటు వెళ్ళి పడిపోయి వచ్చేయడమో ఏదో ఒకటి అవుతుంది అనమాట. అంటే వద్దన్నది చేయడం మనకు అలవాటైంది. ఆత్మీయత విషయానికి వస్తే కూడా అలాగే చేస్తున్నాం. దేవుడు ఏది వద్దు, ఇక్కడ ఈ యొక్క యోతాము విషయంలో చెప్పబడుతున్న ఒక చక్కని మాట ఏంటంటే, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప. తన తండ్రి ప్రవేశించి పిల్లరా అక్కడ ధూపం వేసి దేవుని శాపాన్ని పొందుకున్నాడు. అదొక్కటి తప్ప ఏది చేస్తే దీవించబడతామో అవన్నీ ఈ యొక్క యోతాము చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో కూడా దేవుడు ఆ ఒక్కటి వదిలేయి అని దేవుడు చెప్తున్నాడు కదా, అది వ్యసనం అయితే దాన్ని వదిలేసాయి. ఒకవేళ నీలో ఉన్నటువంటి ఆ మాయ మనసు అయితే దాన్ని విడిచిపెట్టేసాయి. నీలో ఉన్నటువంటి ఆ లోకానుసరమైన జీవితం అయితే కనుక ఆ ఒక్కటి వదిలేయి. ఎన్నో దీవెనలు పొందుకోవడానికి దేవుడు ఒక్కటి మాత్రమే నేను వదిలేయమని దేవుడు చెప్తున్నాడు. ఆ ఒక్కటి వదులుకోవడం నువ్వు ఇష్టపడకపోతే దేవుడు మెండైనటువంటి దేవునికి అనుగ్రహించలేడు. జాగ్రత్త. నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా దేవుని ద్వారా ఇంకా ఉన్నతంగా దీవించబడిపోవాలి, ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోవాలి అని అంటే అది నీ తరం కాదు. దేవుడు ఏది వదులుకోమని చెప్తున్నాడు, దేవుడు దేన్ని ముట్టొద్దని చెప్తున్నాడు, దేవుడు దేని జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు, ఆ ఒక్కటి తప్ప దేవుడు చెప్పినట్లుగా సమస్తం చెయ్యి. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.